ఈరోజు 10వ తరగతి హిందీ వ్యాకరణలో భాగంగా పర్యాయవాచి శబ్ద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యాయవాచి అంటే ఏమీ లేదు, ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి అనేక పదాలు ఉంటాయి, వాటిని మనం పర్యాయవాచి శబ్దం. దీనికి ఒక చిన్నగా ఉదాహరణ ఇస్తూ మీకు మీ ముందు ఉంచబోతున్నాను. ఇక్కడ చూడండి, తెలుగులో వీటిని పర్యాయ పదాలే అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి సినోనిమ్స్ అంటాం. ఇక్కడ మనం ఉదాహరణకి ఒక పదాన్ని ఇక్కడ తీసుకుందాం. ఉదాహరణకి పానీ. పానీ అంటే అర్థం నీళ్లు, వాటర్. మనం వేరే వేరే భాషల్లో వేరే వేరేగా మనం వాటిని పిలుస్తాం. ఈ పానీకి హిందీలో ఎన్ని పర్యాయవాచి శబ్దనే మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ జల్, వారి, తోయ్, అంబు. ఇవి పర్యాయవాచి పదాలు. అంటే ఈ పానీ ఒక్కంటికే, పానీ అనేటటువంటి పదానికి వీటికి పర్యాయవాచి. చూద్దాం ఒకసారి. ఇక్కడ పానీ అన్నా నీళ్ళే, జల్ అన్నా నీళ్ళే, వారి అన్నా నీళ్ళే, తోయ్ అన్నా నీళ్ళే, అంబు అన్నా నీళ్ళే. మరి వీటిని ఈ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అక్షరం చేర్చడం వల్ల ఈ పదం అర్థం మారిపోతుంది. మరి ఆ పదానికి వేరొక అర్థం వస్తుంది, మళ్ళీ అది వేరే పదానికి వేరే పర్యాయవాచిగా మన ముందుకు వస్తాయి. చూద్దాం ఇక్కడ ఏముంది అంటే, పానీకి పర్యాయవాచి జల్, వారి, తోయి, అంబు. మరి దీనికి ఏం చేద్దామంటే ఒక జా యాడ్ చేద్దాం అంతే. సేమ్ ఇదే జల్ని నేను ఇక్కడ రాస్తున్నాను, ఇదే వారి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. బాగా గమనించాలి, ఇది ఒక చిన్న ట్రిక్, మనకి ఇది ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో. ఇవి మనకు కొన్ని బండ గుర్తులు, కొండ గుర్తులు ఉంచుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మనకు కొంచెం సులువుగా సరళంగా నేర్చుకోవచ్చు కాబట్టి. ఇక చూడండి, జల్ జల్ని అలాగే రాస్తాను, వారి వారి, తోయి తోయి, అంబు అంబు. ఈ జల్కి ఒక జా యాడ్ చేయడం వల్ల, జాని చేర్చడం వల్ల ఇది ఏం పదం అవుతుంది ఒకసారి పలకండి. ఇది ఎస్, వెరీ గుడ్. జలజ్, వారిజ్, తోయజ్, అంబుజ్. మరి ఇవన్నీ కూడా వేటికి పర్యాయవాచి పదాలు చెప్పండి చూద్దాం. జలజ అనే పేరు మనం వినే ఉన్నాం. జలజ అని మనం ఆడవాళ్ళ పేర్లు తరచుగా వింటుంటాం. జలజ అంటే అర్థం ఏంటంటే కమల్, కమలం పువ్వు అని అర్థం. ఈ కమలం పువ్వుకు పర్యాయవాచి పదాలు ఇవన్నీ కూడా. ఒకటేమో పానీకి పర్యాయవాచి, రెండేమో ఒక అక్షరం చేర్చడం వల్ల అర్థమే మారిపోయింది. అది ఏమర్థం వచ్చేసిందంటే కమలం పువ్వు. ఈ కమలం పువ్వుకు అర్థాలు ఏమిటి అంటే మళ్ళీ ఇవన్నీ కూడా పర్యాయవాచి శబ్దం. జలజన్నా కమలే, వారిజన్నా కమలే, తోయజన్నా కమలే, అంబుజన్నా కమలే. మరి ఇదే దానికి మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్ చూడండి. మళ్ళీ సేమ్ జల్ అలాగే రాస్తాం, వారి అలాగే రాస్తాం, తోయ్ అలాగే రాస్తాం. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలాగే రాస్తున్నానంటే మీరు కూడా కళ్ళు మూసుకొని జల్, వారి, తోయు, అంబు, జల్, వారి, తోయు, అంబు, జల్, వారి, తోయు, అంబు అంటే ఇవి నీతికి పర్యాయవాచాలని మీకు మైండ్లో టపీమని వచ్చేసారు. కాబట్టి దీనికి జా యాడ్ చేయడం వల్ల కమల్ అవుతుంది, జలజ్. అలాగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు జల్కి జా కాకుండా ఇంకొక అక్షరాన్ని మనం ఇక్కడ చేరుస్తున్నాం. ఆ అక్షరం ఏంటో చూడండి ఇక్కడ, ద. ఈ దని చేర్చి చదవండి చూద్దాం, మొత్తం ఏమవుతుంది. ఎస్, వెరీ గుడ్, శభాష్. జలద్, వారిద్, తోయద్, అంబుద్. మరి ఇవి దేనికి పర్యాయవాచి శబ్దం అంటే మేఘ్, మేఘానికి పర్యాయవాచి శబ్దం. మీకు ఎక్కడ కూడా మేఘకి పర్యాయవాచి రాయండి అంటే మీరు జలద్, వారిద్, తోయద్, అంబుద్ రాస్తే
సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి చూడండి, చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటుంది, బాగా ఉంటుంది కూడా. నెక్స్ట్ సేమ్ మళ్ళీ జల, వారి, తోయ, మళ్ళీ అంబు. మరి దీనికి ఏం చేరుద్దాం ఇప్పుడు చూడండి, ఏం చేరిస్తే మళ్ళీ ఇంకా కొత్తది అయిపోతుంది. ఇక్కడ జా చేర్చాం, దా చేర్చాం. ఇప్పుడు మహాప్రాన్ ధ హ్రస్ ఈకి మాత్ర అంటే ధి, జలధి, మనం ధి పెట్టాలి ఇక్కడ, మళ్ళీ దీనికి కూడా ధి. ఇప్పుడు చెప్పండి చూద్దాం, మొత్తం చదవండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. జలధి, వారిధి, తోయధి, అంబుధి. మరి ఇది దేనికి పర్యాయవాచి ఒకసారి గుర్తు చేసుకోండి, తెలిస్తే చెప్పండి. వెరీ గుడ్, సాగర్ లేదా సముద్ర, సముద్రానికి పర్యాయవాచి శక్తి. ఇలా అన్నింటికి రావు, కొన్నింటికి ఇలా ట్రిక్ ఉంది, నేను పట్టుకొచ్చాను మీకోసం, మీ ముందు ఉంచాను. ఇలాగా మీరు ఏం చేయాలంటే, అన్నింటికి ఇలా అన్ని వర్కౌట్ కావు కాబట్టి మీరు కొన్ని మనం పాఠాల వెనకాల ఉన్న పర్యాయవాచి శబ్దాన్ని కూడా ఒక చోటుకి చేర్చి, ఇక్కడ మీరు మళ్ళీ మన పాఠంలో వచ్చినటువంటి జల్కి కానీ, కమల్కి కానీ, మేఘకి కానీ, సాగర్కి కానీ మీరు మళ్ళీ పర్యాయవాచి శబ్ద రాయాల్సిన అవసరం లేదు, ఉన్నాయి. ఇంకా కావాలి అంటే ఎక్కువ రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పుస్తకంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ